నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొంపల్లిలోని నార్త్ ఎన్సీఎల్ కాలనీలోని నోబెల్ ఎన్క్లేవ్ లో దేవి ఉపాసకులు రవిచంద్ర శర్మ స్వగృహంలో దేవి నవరాత్రి వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో పండుగకు ముందే వెరైటీ ఆఫర్. 150 కొట్టు మేకను పట్టు అని విచిత్ర ఆఫర్ ని ప్రవేశపెట్టిన తిరుపతి. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తుల ఆందోళన. గ్రామ శివార్లో నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ మాకొద్దు అంటూ మాజీ సర్పంచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన. సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలన్న కలెక్టరేట్ లోని జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన హైమవతి. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన పాక నాగరాజు ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో కుటుంబ సభ్యులు చాకచక్యంగా సిలిండర్ను బయటకు తీసుకువచ్చి గోనె సంచితో గ్యాస్ లీకేజీని ఆపారు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన పాక నాగరాజు ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో కుటుంబ సభ్యులు చాకచక్యంగా సిలిండర్ ను బయటకు తీసుకువచ్చి గోనె సంచితో గ్యాస్ లీకేజీని ఆపారు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గత 2 రోజుల క్రితం నాయని పెంటమ్మ ఇంట్లో ఇదే సంఘటన చోటు చేసుకుంది. నిజాంపేటలో గ్యాస్ లీకేజీ సంఘటనలు 2 జరిగినా గ్యాస్ ఏజెన్సీ అధికారులు స్పందించకపోవడం శోచనీయం. ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారా కానీ గ్యాస్ తీసుకున్న వారికి రక్షణ కల్పించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని శివాలయం కాలనీలో మొదటి రోజు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఆడిన తర్వాత చెరువులో బతుకమ్మను వేయటానికి భిన్నంగా కాలనీలో ఒక ప్రత్యేక స్థలంలో ట్యాంకులు ఏర్పాటు చేసిన కాలనీ పెద్దలకు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం కాలనీలో ఘనంగా మొదటి రోజు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేడుకలకు కాలనీలో ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని, బతుకమ్మ ఆడిన తర్వాత చెరువులో బతుకమ్మను వేయడం అందుకు భిన్నంగా కాలనీలోని ఒక ప్రత్యేక స్థలంలో ట్యాంకులు ఏర్పాటు చేసి మహిళలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాలనీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్, లయన్ నీతి శ్రీనివాసులు మాట్లాడుతూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీలోని అందరికీ సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పండుగ మరియు శ్రీదేవి శరన్నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు. మా కాలనీ వాళ్ళు అందరూ మంచిగా కలిసికట్టుగా కష్టపడి వారం 10 రోజుల నుంచి ప్లేస్ అంతా శుభ్రం చేసి మంచిగా చేద్దామని అనుకున్నారు. కాకపోతే వర్షం సహకరించడం లేదు. కానీ ఇవాళ ఎట్లయినా సరే ఆడినాము. ఇలాగే మంచిగా ఇక్కడనే ఆడాలని అనుకుంటున్నాము. రేపటి నుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మా పూజారి గారు మంచిగా దేవి నవరాత్రులు చేస్తారు. కుంకుమ పూజలు, శ్రీచక్రార్చన అన్నీ ఉంటాయి. కాకపోతే ఈసారి 1,00,000 పూల బతుకమ్మ అని అయ్యగారు ఒక సంకల్పం చేసుకొని బుధవారం రోజు మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయాలని సంకల్పించారు. అందరూ దానికి రావాల్సిందిగా కోరుతున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలను అందంగా అలంకరించి ఆటలాడారు. ప్రపంచంలోనే పువ్వును పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉన్నదని, బతుకమ్మను గౌరీదేవిగా పూజించడం జరుగుతుందని, పువ్వులను పూజించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడారు.
మహిళలంతా బతుకమ్మ సంబరాలు మునిగి తేలిపోయారు. ఆనందంగా బతుకమ్మలు ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో ఆటలపై ఉన్న ఆశ నిరాశగా మిగిలిపోయింది. 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలలో ఈ రోజు ఒక రకంగా పిలువబడే బతుకమ్మను 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు మొదటి రోజు మహాలయ అమావాస్య, మొదటి బతుకమ్మ పండుగ రోజు ఎంగిలి బతుకమ్మ అని పిలుస్తారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. వేరే వేరే దేశాలలో పూలతో దేవుణ్ణి పూజిస్తే మరి మన తెలంగాణ సంస్కృతి మనం పూలనే మనం పూజిస్తున్నాము. మరి అదే బతుకమ్మ పండుగ స్పెషల్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ కులమత భేదాలకు అతీతంగా గ్రామంలో ఒక చావిడి దగ్గర ఒక్క దగ్గరగా బతుకమ్మలు పేర్చి వాళ్ళకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా 1 గంట 2 గంటలు మర్చిపోయి అందరు కలిసిమెలిసి ఆడబిడ్డలందరూ పాలు పంచుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మన తెలంగాణ అతిపెద్ద ఆడపడుచులు సంవత్సరం అంతా ఎదురు చూసి ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. చిన్నశంకరంపేట మండలం పరిధిలోని చెన్నైపల్లి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చిన్నవి కావడంతో గ్రామంలో తరచుగా వోల్టేజీ సమస్య ఏర్పడుతోంది. పోల్స్పై ఉన్నటువంటి విద్యుత్ వైర్లు కట్టుకోవడం జరుగుతోంది. ఈ రోజు ఉదయం బతులరాజు దేవరాజు ఇంటి ముందల ఉన్న గేటుపై విద్యుత్ వైరు తెగిపడింది. చిన్నశంకరంపేట మండల పరిధిలోని చెన్నైపల్లి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చిన్నవి కావడంతో గ్రామంలో తరచుగా వోల్టేజ్ సమస్య ఏర్పడి పోల్స్ పై ఉన్నటువంటి విద్యుత్ వైర్లు కట్ కావడం కూడా జరుగుతోంది. ఈ రోజు ఉదయం బతులరాజు దేవరాజు ఇంటి ముందల ఉన్న గేటుపై విద్యుత్ వైరు తెగిపడింది. వెంటనే లైన్మెన్ కి సమాచారం ఇవ్వడంతో లైన్ బంద్ చేయడం జరిగింది. ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పండగల సమయంలో మరియు మాటిమాటికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ కావడం జరుగుతుందని, దీంతో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గ్రామానికి సరిపడే ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొంపల్లిలోని నార్త్ ఎన్సీఎల్ కాలనీలోని నోబెల్ ఎన్క్లేవ్లోని దేవి ఉపాసకులు రాచర్ల రవిచంద్ర శర్మ గృహం నందు శ్రీదేవి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంపల్లిలోని నార్త్ ఎన్సీఎల్ కాలనీలోని నోబెల్ ఎన్క్లేవ్లోని దేవి ఉపాసకులు రాచర్ల రవీంద్ర శర్మ గృహం నందు నిర్వహిస్తున్న శ్రీదేవి నవరాత్రి వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు కరుణతో ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్, పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీషా ప్రవీణ్ రావు, పూజారి వసంత, లక్ష్మణ్ గౌడ్, డప్పు కిరణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. शारदा श्रृंगेरी जगद्गुरु श्री श्री भारती तीर्थ महास्वामी महाराज की जय। जगद्गुरु श्री श्री विदुशेखर भारती स्वामी महाराज की जय। अस्मत् गुरु पटकन्ल सिद्धांति गारी की जय। दुर्गा भवानी माता की जय।
పండగ వచ్చిందంటే చాలు గల్లీలో ఉన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు, కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలంలో సాయిని తిరుపతి అనే వ్యక్తి పండగకు 10 రోజుల ముందే వెరైటీ ఆఫర్లను ప్రజల ముందు ఉంచాడు. పండగ వచ్చిందంటే చాలు గల్లీలో ఉన్న చిన్న దుకాణం నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు. అందులోనూ దసరా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలంగాణలో అయితే దసరా పండగ అంటే చుక్క ముక్క ఆ కిక్కే వేరు అన్నట్లుగా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే జగిత్యాలలోని సారంగాపూర్ మండలంలోని సాయిని తిరుపతి అనే వ్యక్తి పండగకు 10 రోజుల ముందే వెరైటీ ఆఫర్లు ప్రజల ముందుంచాడు. 150 కొట్టు పండగకు మేకను పట్టు అన్నట్టుగా దసరా ఆఫర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 150 రూపాయల టోకెన్ కొనుగోలు చేసిన వారికి దసరా రోజు తీసే లక్కీ డ్రాలో 5 బంపర్ బోనన్జా బహుమతులు ప్రకటించాడు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా మేక, రెండవ బహుమతిగా బీర్ పెట్టే, మూడవ బహుమతిగా ఫుల్ బాటిల్ విస్కీ, నాలుగో బహుమతిగా 4 కోటి పుంజు, 5వ బహుమతిగా చీర ఇస్తున్నట్లు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా కేవలం పండగ హంగామా, ఎంజాయ్ చేసేందుకు గ్రామంలో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అని తిరుపతి చెప్పుకొచ్చాడు. సారంగపూర్ మేము ఈ దసరా నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇది ఒక వినూతమైన దసరా ఆఫర్ లాగా పెట్టాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకొని మా షాప్ దగ్గర పెట్టడం జరిగింది. ఇది ఒక అంటే ప్రతి ఒక్కరు బైక్స్ కానీ లేకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్లు కానీ లేకుంటే వాషింగ్ మిషన్లు కానీ చాలా ప్లేసులలో పెడుతున్నారు. కానీ దసరా అంటే మన తెలంగాణకు దసరా అంటే ఒక మాస్ మసాలా కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఎవరైనా ఇప్పుడు దసరా వచ్చిందంటే చాలు యాట ఉంటుంది, మందు ఉంటుంది ప్రతి ఒక్కరికి, అది తెలిసిన విషయమే. మన పండగ అంటేనే మన సంస్కృతి అనేది తెలంగాణ ఇట్లనే ఉన్నది కాబట్టి ఆ విధంగానే ఆలోచన ఉండాలనే ఉద్దేశం కొద్దీ మేము మొదటి బహుమతి మేక, రెండవ బహుమతి ఒక బీరు పెట్టే, మూడవ బహుమతి వచ్చేసి ఒక ఫుల్ బాటిల్, నాలుగవ బహుమతి వచ్చేసి ఒక లోకల్ కోడి, 5వ బహుమతి వచ్చేసి ఒక చీర అనేది మామూలుగా ఒక చిన్న 150 రూపాయల కాన్సెప్ట్. ఇది బాగా పెద్దగా కాదు, ఎందుకంటే ఇదంతా మామూలు పల్లెటూరు మాది వాతావరణం కాబట్టి 150 రూపాయలు ఉంటే సరిపోతాయనే ఉద్దేశం కొద్ది సంబరంగా చేసుకునే వేదిక తప్ప ఇదేదో సంపాదించాలి లేకుంటే ఎవరి మోసం చేయాలనే ఉద్దేశం కాకుండా సంబరంగా చేసుకునే వేడుక కోసం. సారంగపూర్ మా మిత్రుడు సాయి తిరుపతి మా అందరి కోరిక మేరకు ఇట్లా ఒకటి ఆలోచన, అందరి ఆలోచన ద్వారా 150 రూపాయల స్కీమ్ పెట్టి దసరాకు ఎవరు వెళ్ళినా కానీ ఎంతోమంది ఈ బిజినెస్ కాకుండా ఎవరికి వెళ్తే వాళ్ళు సంతోషపడతారు. 5 బహుమతులు ఉన్నాయి, మా అందరి కోరిక మేరకు చేసిండు. వచ్చేసి మేకపోతు, సెకండ్ బహుమతి వచ్చేసి బీర్ పెట్టే, థర్డ్ బహుమతి వచ్చేసి ఆర్సీ ఫుల్ బాటల్, ఫోర్త్ బహుమతి వచ్చేసి కొడుకుంటూ, ఫిఫ్త్ బహుమతి వచ్చేసి సారీ. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని 307, 329/1, 342, 384 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పలుమార్లు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. నిన్న భారీ బందోబస్తు నడుమ అక్రమంగా ప్రభుత్వ భూమిలో వెలిసిన కట్టడాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని 307, 329/1, 342, 348 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పలుమార్లు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో నిన్న భారీ బందోబస్తు నడుమ అక్రమంగా ప్రభుత్వ భూమిలో వెలిసిన కట్టాలను కూల్చివేశారు. దీంతో అక్కడ 60 గజాలలో రూములు ఏర్పాటు చేసుకుని నివాసం ఉండే పేదలు రోడ్డున పడ్డారు. ఈ సందర్భంగా కూల్చివేతలు జరిగిన ప్రదేశాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. గత ప్రభుత్వ అధికారులతో ఉన్నప్పటికీ విలువైన ప్రభుత్వ భూములను కబ్జాలకు గురవుతున్నాయని, నాయకులే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వాటిని వదిలి కూలీనాలు చేసుకునే పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతుందని విమర్శించారు ఈటల. కొన్నేళ్ల క్రితం ఇదే ప్రదేశంలో కంకల క్వారీలు ఉండేవని, అందులో పనిచేసే కార్మికులు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, క్రమేణా తరం మార్పులో అవి రేకుల షెడ్లుగా నిర్మాణం చేసుకుని జీవనం సాగిస్తుంటే వాటిని కూలగొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల భూమిని కాపాడుకున్నామని మాట్లాడుతున్న ప్రభుత్వం ఇక్కడ 300 కుటుంబాలు ఉన్న చిన్న చిన్న రూమ్లను కూల్చి రోడ్డున పడేసిందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం చేయాలని ఈటల డిమాండ్ చేశారు. గాజుల రామారం ఈ ప్రాంతంలో 307, 308, 329, 342 ఈ సర్వే నంబర్లలో ఒక 300 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమి ఉండే. తాతలు, తండ్రులు, ఇవాల్టి పిల్లలు
ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతం కాదు ఇది. 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఇక్కడ 5,000 రూపాయలు కూడా ఎకరం దేకటోడు ఎవరు లేడు. గా కాలంలో ఇక్కడ కంకర మిషన్లు పెట్టుకున్నారు. ఇక్కడ ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డరులు కానీ ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జనం వేసుకొని ఈ పాములలో ఈ ప్రమాదాలలో ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి 30-40 ఏళ్ల క్రితమే ఇక్కడే బతికినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర 60 గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేకుల షెడ్లుగా మారిపోయినాయి. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుదలుచుకున్నా. రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఈ మూడింటిని గ్యారంటీ చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలో అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి. దాని ఫలితమే ఇవాళ రేషన్ కార్డులు, గుడ్డ అందించాలి, గూడు అందించాలి. దాని ఫలితమే ఇవాళ ఒకనాడు ఇందిరమ్మ ఇల్లు అని మీరు ఏదో గొప్పలు చెప్పుకున్నారో ఇండ్లు. ఇక్కడ నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడరికి కానీ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఇవాళ హోటళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా 100 మంది పోలీసులు, 10ల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం చంపేస్తాం అనే పద్ధతిలో పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలగొట్టింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను నా మనవడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతానో ఇవాళ ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే, ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే. ఉన్న వాళ్ళ తల్లులైనా లేని వాళ్ళ తల్లులైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లల్ని వేసుకొని రాత్రంతా కూడా వర్షంలో ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి. మనుషులైతే మానవత్వం ఉంటే ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ రామాంజనేయ యువజన సంఘం చైర్మన్ పెద్దలు శ్రీ కెఎం ప్రతాప్ కుటుంబం సమేతంగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు మరియు దసరా ఉత్సవాలను శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తుందన్నారు. అమ్మవారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని వేడుకున్నామన్నారు. అమ్మవారి పూజా కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శ్రీ రామాంజనేయ యువజన సంఘం సభ్యులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ యువజన సంఘం సభ్యులు బూర్ద రఘురాములు గౌడ్, కూన అశోక్ గౌడ్, షాతూరు మహేష్, రత్నం కిరణ్ కుమార్ గౌడ్, ఠాకూర్ విజేందర్ సింగ్, నార్లకంటి శ్యామ్ కుర్మా, నక్కా నాగరాజ్, సునీల్, నక్కా ఫందరాజు, అఖిల్, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల మధుసూదనాచార్యులు, తిరుమల కృష్ణ చైతన్య, తిరుమల రామానుజాచార్యులు, కుత్బుల్లాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
మరి 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దేవి నవరాత్రుల భాగంగా మొదటి రోజు విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి ఈ రోజు నుంచి 9 రోజుల వరకు కూడా ఇటు మరి నవరాత్రులతో మరి విజయదశమి నాడు దసరా వేడుకలతో పాటు బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా శ్రీ రామాంజనేయ భగవద్గీతలో నిర్మాణం చేస్తూ ఉన్నాం. ప్రకారం ఏదో ఉంటుందో ప్రతి ఏటా మరి దినదినాంగా కూడా మరి భక్తులకు ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలందరూ ఇక్కడందరికీ కూడా మరి వారికి బాగా నమ్మకమైన వేణుగోపాల స్వామిలో ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే మంచి జరుగుతుందని దాంతో దినదినంగా వేలాది మందిగా మరి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా మరి సంఘం సభ్యులందరూ కూడా వారికి మెరుగైన సౌకర్యం కల్పించి భక్తిని పెంపొందించే విధంగా అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా సుఖము శాంతి ఆయువు ఆరోగ్యం ఉండే విధంగా అమ్మవారి యొక్క దీవెన ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటూ మరి 9 రోజులు కూడా దీక్షను పూని మరి ఇక్కడ మరి కార్యక్రమాన్ని దిగ్విజయం వరకు కూడా యువజన సంఘ సభ్యులందరూ కూడా మరి బాగా సంఘటితంగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్న అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా మరి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన కోరుకుంటూ మరి ఇక్కడ మీ అందరికీ కూడా మరి నవరాత్రి ప్రథమ రోజు సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 9 రాత్రులు కూడా చక్కగా నిర్వహించాలని సభ్యులందరూ మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగ వాతావరణం వెల్లివిరిసేలా వివిధ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ లైట్లతో ముస్తాబు చేయాలని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బతుకమ్మ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలు మరియు గ్రామాల్లో బతుకమ్మ ఆడే ప్రాంతాలు మరియు బతుకమ్మను నిమజ్జనం చేసే చెరువులు, ఇతర నీటి వనరుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, మైక్లను ఏర్పాటు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా, నిమజ్జనం ప్రాంతంలో గల గజయితగాలను అందుబాటులో ఉంచాలన్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపేలా పెయింటింగ్, షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ నిర్వహించి బహుమతులను అందజేయాలని, అన్ని ముఖ్య ప్రదేశాలలో సౌండ్ సిస్టమ్ ద్వారా బతుకమ్మ పాటలను ప్లే చేయాలని, మహిళా రచయితలచే బతుకమ్మ ఉత్సవాలపై కథనాలు ప్రచురించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార మేళా నిర్వహించి గ్రామీణ క్రీడలను నిర్వహించాలని, మహిళలచే 5K రన్ 2K రన్ నిర్వహించాలని, కలెక్టరేట్ లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని, 30వ తారీఖు సద్దుల బతుకమ్మ రోజు కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగులచే పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గదిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, నియాబో నాగరాజమ్మ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేస్తూ తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు. మరోసారి సామాజిక బాధ్యత పట్ల తన నిబద్ధతను నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేస్తూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు. మరోసారి సామాజిక బాధ్యత పట్ల తన నిబద్ధతను నిరూపించారు. ఈ రోజు సాయంకాలం మండల కేంద్రంలోని సీనియర్ నేత కర్ణా శ్రీనివాస్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను పలువురు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహాయాన్ని నిజంగా అవసరం ఉన్న వారికి సమయానుసారంగా అందించడం మన బాధ్యతగాను గుర్తు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రభుత్వం మన రేవంత్ ప్రభుత్వం అని కొనియాడారు. మండల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ముద్దుబిద్ద చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం మండల పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, ఎస్సీసీల అధ్యక్షులు బండారు లాలు, మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, పంచమి గణేష్, సూరంపల్లి ప్రవీణ్ మరియు పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తమ కుటుంబాలను ఆదుకుంటున్న సీఎంకి మరియు మండల పార్టీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు చెక్కుల పంపిణీలో భాగంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ సోదరులందరికీ, లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మన సీనన్న దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇది దాదాపు ఇంచుమించు 10వ 12వ విడత అనుకుంటా మన మండలంలో కూడా
డిస్ట్రిబ్యూట్ చేసినాయి. ఇలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ రాష్ట్రం లెవెల్లో కానీ ఆరోగ్య రీత్యా హాస్పిటల్కు లెక్కలేని అమౌంట్ కేటాయించుకుంటూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికీ సాయం చేయడం జరుగుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ఈ సీఎం శిథిలావస్థలో ఉంటుంది, పైసలు పెట్టుకునే స్టేజ్లో ఉండడు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, ఆరోగ్యశ్రీ తెచ్చింది ఉచితంగా. అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ లేదో మనకి ఎంత అవుతుందో బిల్లును ఇచ్చడానికి సీఎంఆర్ఎఫ్ చెక్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సీనన్న గారికి, పేదల తరపున అందరికీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. 3 గ్రామాల ప్రజలకు 3 లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఏదైతే రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిండో అది చాలా మంచి ప్రోగ్రాం. ఇది పేదవాడికి కావాల్సింది ఈ ఆర్థిక సాయం, ఏది విద్య, వైద్యం. ఈ వైద్యానికి ఇదే మన రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో 10 లక్షలు చేయడం, ఇవాళ ఈ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఎల్ఓసీలు ఇచ్చి వీళ్ళను పేద ప్రజలను ఆదుకోవడం చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి కిషోర బాలికలు, గర్భవతులు, బాలింతలు, పిల్లలు తీసుకునే ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోవాలని పోషణ్ అభియాన్ జిల్లా డిపిఏ రాములు ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ గిరిజలు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని తిరుమలాపురి గ్రామంలో ఈరోజు పోషణ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కిషోర బాలికలు, గర్భవతులు, బాలింతలు, పిల్లలు తీసుకునే ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని పోషణ అభియాన్ జిల్లా ఏపీడీ రాము ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ గిరిజలు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని తిరుమలాపురి గ్రామంలో ఈ రోజు పోషణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర బాలికలు, గర్భవతులు, బాలింతలు, పిల్లల పోషణపై వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దానివల్ల కలిగే లాభాలు, పోషకాహారం ప్రాధాన్యత వంటి అంశాలపై స్పష్టమైన సమాచారం అందించారు. మనం తల్లికి 7 నెలల వరకు ఇస్తాం, తర్వాత 7 నెలల నుంచి బిడ్డకు 3 సంవత్సరాల వరకు ఇస్తాం, తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్లో చేర్చుకొని ఆ పిల్లలకి మనం ఈ విద్యతో పాటుగా వాళ్ళకి పౌష్టికాలను కూడా మనం అందించడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ రోజు పిల్లలు చదువుకోవడం అంటే ప్రైవేట్ స్కూల్ అనే కాదు, ఈ గవర్నమెంట్ స్కూల్లోనే మంచిగా చదువుకుంటారు. ఇక ప్రైవేట్ స్కూల్ అంటే వాళ్ళు ఆడ చెప్పింది బట్టి పట్టడం తప్ప వేరేది ఏముండదు. ఇంటికి వచ్చిన పిల్లలు వీళ్ళు ఇంటికాడ కూడా మమ్మల్ని కూడా అడుగుతుంటారు. అది వచ్చి బోర్డు పైన ఏదైనా మనం బస్ స్టాప్లకే కానీ ఎక్కడికైనా పోయినప్పుడు కూడా అక్కడ ఉన్న లెటర్స్ చెప్తుంటారు ఈ స్కూల్ వాళ్ళు. అదే వేరే స్కూల్ వాళ్ళు అయితే ఎక్కువ చెప్తారు. అంగన్వాడీలో ఏదైనా ఫుడ్ ఫెసిలిటీస్ అయినా, చదువు కోసమైనా, చూడడమైనా, ఏదైనా నేర్చుకోవడం అయినా అన్నీ బాగానే చెప్తారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీ మాకొద్దంటూ మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసి కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ కంపెనీ మాకొద్దు, కంపెనీ నిర్మిస్తే తమ పంటలు నాశనం అవుతాయని గ్రామస్తులు ఆందోళన చేశారు.
చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామ శివార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీ మాకొద్దంటూ మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసి కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ కంపెనీ మాకొద్దు, కంపెనీ నిర్మిస్తే తమ పంటలు నాశనం అవుతాయని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ తో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఫార్మా కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ నిర్మాణం వెంటనే నిలిపివేయాలని అధికారులను కోరారు. ఈ ఫార్మా కంపెనీ నిర్మాణం చేపడితే కాలుష్య జలాలన్నీ కూడా పక్కన ఉన్న చెరువులకు పోవడం జరుగుతుందని, దీంతో చెరువులోని నీళ్లు పశువులకు రోగాలకు రావడం జరుగుతుందని, పంట పొలాలు కూడా నాశనం అవుతాయని అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృపావతి, యాదగిరి, ప్రభాకర్, మనోజ్ కుమార్, అరుణ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మిర్జాపల్లి గ్రామ శివారులో వినూత్న ఫార్మా కంపెనీ అనేది మరి ఇక్కడ కట్టడం జరుగుతుంది. దానికి బేసు వేసిరు, పిల్లర్లు వేసిరు అన్న అవుతుంది అని వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, మరి ఈ పర్మిషన్ గురించి డబ్బు తీసుకున్నారో మరి మా గ్రామస్తులకు సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో కుమ్మక్కై ఈ ఫార్మా కంపెనీని ఇక్కడ నెలకొల్పడం అనేది మరి మా గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలోనే ఒక ఫార్మా కంపెనీ ఇచ్చి ఉన్న భూములు కానీ అగ్రికల్చర్ కాకుండా పోయింది అది మొత్తం ల్యాండ్. మరి ఇక్కడ మళ్ళా ఒక కొత్త కెమికల్ కంపెనీ ఏదైతే వినూత్న ఫార్మా కంపెనీ అనేది ఇక్కడ నెలకొల్పి మరి ఇక్కడ కొంతమంది వాళ్ళతో యజమాన్యంతో కుమ్మక్కై అక్రమంగా పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఇది కట్టడం జరిగింది. ఇది ఏదైతే వినూత్న ఫార్మా కంపెనీ ఉందో ఇది 100% మా విలేజ్ పరంగా మా విలేజ్కు దెబ్బ వస్తుంది. కాబట్టి ఈ కంపెనీని మాకు వద్దనేది మేము బాహటంగానే మరి ప్రకటిస్తున్నాము. ఈ కంపెనీ అతి త్వరలోనే ఈ కంపెనీపై కలెక్టర్ కానీ పీసీబీ బోర్డుకు కానీ మరి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాము. ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గ్రామంలో ఉండదు, నెలకొల్పద్దు అనేది మా సూచన. ఎస్సీల జాగు తొవ్వ లెక్క వాడుకున్నారు. అదేదో మాకు తెలియక ఏంటంటే గీడికి ఉందని మేము అనుకుని గాడుకుందాం ఇంత రోడ్డు పోసిరు. రోడ్డు పోస్తే ఏమైందంటే మా ఊరోళ్ళు యజమానులు ఎవరు తీసుకున్నారో డబ్బులు తీసుకొని మాకు ఇంతవరకు కూడా రూపాయి చెల్లనియలేదు. ఇక్కడ నుంచి ఈ గేటు నుంచి అక్కడ దాకా మా జాగానేది, మా జాగా నుంచి వాడుకుంటున్నారు మొత్తంలో. కానీ నారాయణరావు ఇక్కడికి వస్తే ఎప్పుడు కూడా కలుస్తలేడు. నిన్న అతనికి వచ్చి చెప్పిపోయిన ఇక్కడ నుంచి నేను రేపు దసరా వెళ్ళాక ఇక్కడ గెటర్ కల్వ తీసేస్తా, ఎవరు అబ్జెక్షన్ చేసినా సార్ అని చెప్పిన సార్ నేను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొంపల్లిలోని నార్త్ ఎన్సీఎల్ కాలనీలోని నోబెల్ ఎన్క్లేవ్ లో దేవి ఉపాసకులు రవిచంద్ర శర్మ స్వగృహంలో దేవి నవరాత్రి వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో పండుగకు ముందే వెరైటీ ఆఫర్. 150 కొట్టు మేకను పట్టు అని విచిత్ర ఆఫర్ ని ప్రవేశపెట్టిన తిరుపతి. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తుల ఆందోళన. గ్రామ శివార్లో నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ మాకొద్దు అంటూ మాజీ సర్పంచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన. సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలన్న కలెక్టర్. కలెక్టరేట్లోని జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన హైమవతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.